హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. లాస్ట్ భాను బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అందులో ఫ్యూ రెసిపీస్ కూడా చేశాను కదా, అవన్నీ కూడా షేర్ చేయాలా వద్దా అనేసి మీకు కామెంట్ చేయమని చెప్పాను కదా. అందులో ఒకరు కామెంట్ చేశారు, దానికి ఫ్యూ లైక్స్ కూడా వచ్చాయన్నమాట. సో అందుకోసం ఇవాళ రెసిపీస్ అన్ని కూడా షేర్ చేస్తూ నేను డెకరేషన్ ఏ విధంగా చేశాను అండ్ అలాగే ఏమేమి పర్చేస్ చేసుకున్నాను అనేది అంతా కూడా షేర్ చేసేస్తాను, చూసేయండి. ముందైతే ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 1.5 లీటర్ పాలు అయితే కాంచేసుకుంటున్నాను అండ్ నట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రూట్స్ అన్ని కూడా నేను మా వారికి ఇచ్చేసాను అనమాట కట్ చేయమని చెప్పేసి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అయితే వెనీలా ఫ్లేవర్ ది ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. అందులో కొంచెం అంతా పచ్చిపాలు యాడ్ చేశాను అనమాట. దీనంతా మంచిగా ఇలా కలిపేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. పాలన్నీ కూడా మంచిగా మరిగిపోయాక ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు మనం కొంచెం కొంచెంగా మిల్క్ అనేది యాడ్ చేస్తూ కలుపుకోవాలి. అలానే డైరెక్ట్ గా వేసామంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. కలుపుతూనే ఉండాలి. స్టవ్ అనేది సిమ్ లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగు కూడా అంటేస్తుంది. అండ్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను. మన చాయిస్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. అండ్ షుగర్ 5 to 6 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసేసుకునేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మిల్క్ అనేది మంచిగా థిక్ టెక్స్చర్ వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని చల్లారబెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఆ మిల్క్ అంతా కూడా ఒక 3 to 4 అవర్స్ పట్టింది చల్లారడానికి. ఇలా చల్లారిపోయాక మనం ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అది మన చాయిస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మంచిగా పండిపోయిన బనానా అండ్ అలాగే గ్రేప్స్, చిన్న ద్రాక్ష అంటారు కదా, ఆ చిట్టి ద్రాక్ష అండ్ అలాగే యాపిల్, దానిమ్మ, ఇవి మాత్రం యాడ్ చేశాను. మీరైతే మీ చాయిస్కి తగ్గట్టు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇది మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ అయితే సర్వ్ చేస్తున్నాను. సూపర్గా ఉందండి. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే పాయసం అయితే చేశాను. అండ్ ఇవాళ అయితే నేను ఈ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు, చాలా సార్లు చేస్తున్నాను కాబట్టి. దొన్నె చికెన్ బిర్యానీ అండ్ అలాగే బటర్ చికెన్ కోసం చికెన్ అయితే తెప్పించేసాను. ఫస్ట్ అయితే దొన్నె చికెన్ బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. మంచిగా చికెన్ అయితే వాష్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు, 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా కారం అండ్ అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్, సాల్ట్ వేసేసుకునేసి 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, కసూరి మేతి, 1 కప్పు పెరుగు వేసేసుకునేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. బట్ కానీ నేను ముందు రోజు ఈవినింగే చేసి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే ప్రిపేర్ చేశాను అనమాట. దొన్నె చికెన్ బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే చిట్టి ముత్యాల రైసే యూస్ చేయాలి. అది చాలా అథెంటిక్ ఫీల్ ఇస్తుంది. బట్ కానీ నేను జస్ట్ నార్మల్ రైసే యూస్ చేశాను. ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని నానపెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఒక మసాలా పేస్ట్ కోసం పుదీనా, కొత్తిమీర, మెంతాకు చక్కగా కట్ చేసేసుకున్నాను. అండ్ అలాగే జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, గసగసాలు, గరం మసాలా పౌడర్ అనమాట. వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంత వాటర్ యాడ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఈ దొన్నె చికెన్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదంతా కూడా చక్కగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత రెసిపీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక డీప్ కడాయి పెట్టేసుకునేసి అందులో ఆయిల్, ఘీ వేసుకొని చెక్క, లవంగ, స్టార్ అనస్, ఇలాచి అండ్ అలాగే బిర్యానీ ఆకు, రాతి పువ్వు అంటారు కదా, అది వేసేసుకునేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా రోస్ట్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం రోస్ట్ చేసుకోవాలి. దానికోసం చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకునేసి మంచిగా కలిపేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయాక గ్రీన్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి అన్నమాట. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. ఆయిల్ మంచిగా ఇలా ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు మనం చికెన్ ముక్కలు అనేవి యాడ్ చేసేసుకోవాలన్నమాట, మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి. ఒక 5 మినిట్స్ పాటు చికెన్ ముక్కలంతా కూడా మంచిగా మగ్గిపోయాక మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కదా, 5.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే పర్ఫెక్ట్ రేషియో. అండ్ సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకునేసి మూత పెట్టేసుకొని ఇంకా కుక్ చేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్లో చికెన్ అనేది ఒక 70% కుక్ అయింది అన్నప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ పాటు మనం ఫుల్ పవర్ మీదే కుక్ చేసేసుకోవాలి. ఒక లెమన్ అంతా కూడా స్క్వీజ్ చేసి యాడ్ చేశాను. అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ అంతా ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా యాడ్ చేసేసుకునేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసాక ఫుల్ ఫ్లేమ్ లోనే వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి.
మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఎవాపరేట్ అయిపోయాక స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో డెలిషియస్గా ఉండే దొన్నె చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా డెలిషియస్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసుకోండి. ఇంక ఇప్పుడైతే బటర్ చికెన్ అయితే స్టార్ట్ చేసేసాను. మంచిగా చికెన్ ముక్కలు వాష్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత కారం, 1/2 టీ స్పూన్ అంత పసుపు, కొంచెం అంత కసూరి మేతి యాడ్ చేసేసుకునేసి ఒక 1/2 కప్ అంత కర్డ్ కూడా యాడ్ చేసి లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకునేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది బటర్ చికెన్ కి. నేనైతే లాస్ట్ ఈవినింగే చేసుకున్నాను. ఇక్కడైతే బటర్ చికెన్ కోసం ఒక 4 ఆనియన్స్ మీడియం సైజ్ లో ఉన్నవి ఇలా తీసేసుకున్నాను. అండ్ అలాగే ఒక 6 టమాటోస్ తీసుకున్నాను. వీటిని చక్కగా కట్ చేసేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా ఇలా కట్ చేసేసుకునేసి రెడీ చేసుకున్నాను. ఇక్కడ స్పైసెస్ చూడండి, చెక్క, లవంగ, ఇలాచి, నల్ల ఇలాచి, బిర్యానీ ఆకు, కొంచెం అంత జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, టమాటోస్ వీటన్నిటిని కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ అంత బటర్ తీసుకొని అది కరిగిపోయాక ఇప్పుడు స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. చెక్క, లవంగ, ఇలాచి, నల్ల ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫాస్ట్గా మనకు ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అవ్వడానికి కొంచెం అంత సాల్ట్ కూడా వేసాను. ఆ తర్వాత మిలన్ సీడ్స్ ఉంటాయి కదా, పుచ్చగింజలు, అవి వేసేసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత టమాటోస్ కూడా వేసుకొని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను ఒక 6 అలాగా. ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోవాలి. అండ్ ఫైనల్గా కొంచెం అంత సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకునేసి మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మరో కడాయి ప్లేస్ చేసుకొని అందులో కొంచెం అంత కసూరి మేతి డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. రోస్ట్ చేసుకున్న తర్వాత క్రష్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది కసూరి మేతి, అందుకోసం ఇలా చేసుకుంటున్నాను. ఇది చల్లారాక క్రష్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మరో కడాయి ప్లేస్ చేసుకొని అందులో బటర్ యాడ్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మంచిగా రోస్ట్ చేసేయాలన్నమాట. బాగా కుక్ అయిపోవాలి. ఇందులోనే ఫుల్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. బటర్లో మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట ఈ చికెన్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా మంచిగా సాఫ్ట్ అయిపోయాయి టమాటోస్ ఇవన్నీ కూడా. ఇదంతా కూడా చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడైతే. అండ్ ఇక్కడ చికెన్ అయితే మంచిగా కుక్ అవుతూ ఉంది కదా, ఇది అడుగంటినా పర్లేదు కానీ కలుపుకుంటూనే ఉండాలి. మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట. అప్పుడైతేనే బటర్ చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇదైతే చల్లారి పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మిక్సీ జార్లో ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో వాటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం అంత వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా ఈ టెక్స్చర్ లో ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ అండి. టోటల్లీ ఇంకా బటర్ చికెన్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరో కడాయి ప్లేస్ చేసుకొని అందులో బటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటర్ అంతా కూడా మెల్ట్ అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ స్మూత్ పేస్ట్ అంతా కూడా వేసేసుకునేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా బటర్లో మంచిగా రోస్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా కూడా ఇలా మంచిగా కుక్ అయిపోయాక వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేశాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా మంచిగా కుక్ అవుతూ ఉంది. ఈ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ అంతా క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతి అండ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలన్నమాట. ఫ్రెష్ క్రీమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేయాలి రెసిపీకి. మీ దగ్గర లేదు అంటే పాల మీద మీగడైనా సరే మంచిగా స్పూన్తో కలిపేసుకునేసి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం అంతా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టమాటోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అంత పులుపు టెక్స్చర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకోసం కొంచెం అంత షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకునేసి అండ్ మనము ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ చికెన్ ముక్కలు యాడ్ చేసేసుకునేసి వాటర్ కొంచెం యాడ్ చేశాను. మీకు ఏ టెక్స్చర్ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇలా కలిపేసుకుని మూత పెట్టుకొని ఇంకా మగ్గించుకోవటమే అనమాట. చూసారు కదా మంచిగా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొంచెం అంతా గార్నిషింగ్ చేసేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ అండ్ అలాగే కసూరి మేతి కొత్తిమీరతో. ఇలా చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత డిష్ అవుట్ చేసేస్తున్నాను అనమాట. చాలా 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 డెలిషియస్గా ఉంది. రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాను బర్త్డే డెకరేషన్కి నేను చేసిన డెకరేషన్ చాలా బాగా నచ్చిందని చెప్పేసి కామెంట్ చేశారు కదా. ఆ డెకరేషన్ ఎలా చేశాను, అసలు ఏమేమి తీసుకున్నాను ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను.
ముందైతే ఈ బో తయారు చేశాను, బో డెకరేషనే చేశాను కదా, పింట్రెస్ట్లో చూస్ చేశాను కాబట్టి దానికోసం ఈ రిబ్బన్ అయితే పర్చేస్ చేసుకున్నాను. దీంతో బో అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇలా రిబ్బన్ లాగా మనం తయారు చేసేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా. నేను సేమ్ లెంత్లోనే ఇలా కట్ చేసేసుకునేసి ఇలా ముడి పెట్టేసుకుంటూ వచ్చానమాట. ఇది ముందు రోజే ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకున్నాను. ఇలా అయితే మనకు డెకరేషన్ టైంలో చాలా వరకు టైం సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే దాదాపు ఒక 20-30 దాకా ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే పర్చేస్ చేసుకున్నా. ఇదైతే అమెజాన్ నుంచి తీసుకున్నాను అనమాట. దీన్ని కూడా ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మనకు విడివిడిగా ఇచ్చుంటారు కదా, అండ్ అలాగే ఒక రిబ్బన్ కూడా ఇచ్చుంటారు. దాన్ని ఇలా మనం హోల్స్లో వేసుకుంటూ వేసేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. అన్నీ కూడా ముందు రోజే చేసుకోవటం వల్ల నాకు నెక్స్ట్ డే చాలా ఈజీ అయిపోయింది. ఇక బెలూన్స్ ఒక్కటే బ్లోట్ చేసామన్నమాట నెక్స్ట్ డే. ఇక్కడ చూసారు కదా హ్యాపీ అండ్ బర్త్డే, ఇది సపరేట్గా చేసేసుకున్నాను. అండ్ మనం ఇప్పుడు ఏమేమి తీసుకున్నామో ఒకసారి చూపించేస్తాను. ఇదైతే క్యాండిల్ హోల్డర్స్ అనమాట. నేను మీషో నుంచి పర్చేస్ చేసుకున్నా, చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చింది. అండ్ ఇవైతే క్యాండిల్స్ అనమాట. ఈ క్యాండిల్ హోల్డర్స్లో చాలా బాగా లుక్ వస్తాయి, అందుకోసం తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ క్యాండిల్స్ తీసుకున్నాను కేక్ మీద పెట్టడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ లైట్ క్యాండిల్స్ 10 పీసెస్ ఉంటాయి అండ్ మనకు 1 అవర్ పైనే వస్తాయి అనమాట. ఇవైతే టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్, గ్లాస్ మెటీరియల్ అనమాట. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అనమాట. ఇది టేబుల్ క్లాత్ అండి. ఇది కొంచెం క్రీమీ కలర్లో ఉంటుంది అనమాట. ఇది కూడా ఒకటి తీసేసుకున్నాను. అండ్ ఇవైతే స్ట్రింగ్ లైట్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా గిఫ్ట్ ప్యాకింగ్. ఈ వ్రాపర్స్ అన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఈ బెలూన్స్ అన్నీ కూడా ముందువే అనమాట, ఇంకా మరి కొత్తగా పర్చేస్ చేసుకోలేదు. ఈ నెట్ కూడా నేను ముందే పర్చేస్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. వాటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు అండ్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ డెకరేషన్ అయితే ఇలా చేసేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే నార్మల్ కర్టన్స్కి స్ట్రింగ్ లైట్స్ వేసాము, ఆ తర్వాత మెష్ కర్టన్ వేసాము, ఆ తర్వాత హ్యాపీ బర్త్డే ట్యాగ్ వేసిన తర్వాత ఇంకొకసారి స్ట్రిప్ లైట్స్ అయితే వేస్తున్నాం అనమాట. ఇలా వేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ టేబుల్ డెకరేషన్ స్టార్ట్ చేసేసుకున్నాము. ముందైతే సేఫ్టీ పిన్స్ రెడీ చేసుకున్నాం అనమాట. నా దగ్గర అయితే 2 శారీస్ ఉన్నాయి వైట్ అండ్ రెడ్ లో. దీనికి మనం శారీ కుచ్చుస్ ఎలా వేస్తామో అలా వేసేసుకునేసి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. శారీ మొత్తం కూడా ఇలానే చేస్తూ రావాలి. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఫస్ట్ అయితే రెడ్ ఒకటి చాలా అనుకున్నాం, కానీ ట్రాన్స్పరెన్సీగా కనిపిస్తుంటే మళ్ళీ నేను వైట్ శారీ వేసి దాని మీద రెడ్ వచ్చేలాగా చేశాను. మీ దగ్గర ఏ శారీ అయినా ఉంది కానీ కొంచెం ప్లెయిన్ ఉండేలాగే ప్రిఫర్ చేయండి. అండ్ ఇలా ఉన్నా పర్లేదనమాట. ఇలా వైట్ మీద రెడ్ శారీ వచ్చేలాగా చూసుకున్నాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాస్టర్ తో టేబుల్ కి స్టిక్ ఆన్ చేస్తున్నాను. ఇలా శారీస్ రెండు కూడా టేబుల్ కి స్టిక్ ఆన్ చేశాను కదా, అది క్లమ్జీగా కనిపించకుండా టేబుల్ క్లాత్ అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నా. ఈ టేబుల్ క్లాత్ అయితే నేను 2 పొరలుగా వేస్తున్నాను. సింగిల్ పొర అయితే కొంచెం అంత క్లమ్జీగానే కనిపిస్తుంది, అందుకోసం 2గా మడిచి వేశాను అనమాట. అండ్ ఇక్కడైతే మా వారు బెలూన్స్ ఆర్చ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ వైన్ గ్లాసెస్ కి రిబ్బన్ అయితే స్టిక్ ఆన్ చేస్తున్నాను డబుల్ ప్లాస్టర్ తో. ఇక ఇలా స్టిక్ ఆన్ చేసేసి టేబుల్ మీద పెట్టేయడమే. ఈ బో రిబ్బన్స్ అన్ని కూడా ఇలా మనము బర్త్డే అని బ్యాక్ డ్రాప్ లో అంతా కూడా స్టిక్ ఆన్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. నేను సెలెక్ట్ చేసుకున్న థీమ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కాబట్టి బెలూన్స్ కూడా వైట్ అండ్ రెడ్ లోనే తీసుకున్నాను అనమాట. మీరు పింక్ ఇలాంటివి ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, దాని తగ్గట్టే మీరు రిబ్బన్స్ అనేవి పర్చేస్ చేసుకోండి. అండ్ బెలూన్స్ ఇక్కడ కూడా నేను హ్యాంగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఫ్రంట్ సైడ్. నేను వైట్ అండ్ గ్రే కలరే ఎందుకు చేస్తున్నానంటే రిబ్బన్స్ మంచిగా అట్రాక్టివ్గా కనపడతాయి, అందుకోసం నేను రెడ్ బెలూన్స్ అనేవి యూస్ చేయట్లేదు. అండ్ ఇక్కడ సెరామిక్ ప్లేట్స్ ఇలా సెట్ చేసుకొని కప్ కేక్స్ అనేవి ప్లేస్ చేశాను. అండ్ క్యాండిల్ హోల్డర్స్ క్యాండిల్స్ ప్లేస్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇలా మనము బ్యాక్ డ్రాప్ లో రిబ్బన్స్ టై చేయడం వల్ల మంచి లుక్ అయితే యాడ్ అయిపోయింది. కొంచెం అంతా సేఫ్టీ పిన్స్ తో డబుల్ ప్లాస్టర్ హెల్ప్స్ తో చేశాను అనమాట ఈ బ్యాక్ లో అంతా కూడా, అంటే బో స్టిక్ ఆన్ చేయడానికి. అండ్ అలాగే ఈ బెలూన్స్ చూసారా, ఈ బెలూన్స్ తో అంటే డబుల్ ప్లాస్టర్ యూస్ చేశాను. అండ్ సైడ్ కి ప్లాంట్స్ కూడా ప్లేస్ చేశాను. ఆ తర్వాత ఈ టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ ఉన్నాయి కదా, దానిలో క్యాండిల్స్ కూడా ప్లేస్ చేసి పెట్టేశాను అనమాట. అండ్ కేక్ ఒక్కటే రావడం ఆలస్యం. నేను ఇక్కడైతే షాంపెయిన్ యూస్ చేయకుండా అప్పీ ఫిజ్ అయితే యూస్ చేశాను, పిల్లలు కాబట్టి ఇంకా మనం అప్పీ ఫిజే పోర్ చేశాను అనమాట వైన్ గ్లాసెస్ లో. ఇంకా క్యాండిల్స్ అన్ని కూడా బ్లోట్ చేసి ఇంక ఇలా పెట్టేసుకున్నాను. చాలా వరకు డెకరేషన్ అనేది చాలా మినిమల్ గానే ప్లేస్ చేశాను టేబుల్ మీద, ఎందుకంటే ఎక్కువ హడావిడి ఉండకూడదు కాబట్టి. కొంచెం అంత ఎలిగెంట్ లుక్ రావాలి అంటే ఇలా మినిమల్ గానే ప్లాన్ చేసుకోవాలి. ఓవరాల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఈ వైట్ సెరామిక్ వేస్ కూడా ఈ థీమ్ కి సెట్ అవుతుందని చెప్పేసి టేబుల్ మీద ఇలా ప్లేస్ చేశాను. ఓవరాల్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కాబట్టి కేక్ కూడా వైట్ అండ్ రెడ్ లో ఉండటానికి ఇదైతే సెలెక్ట్ చేశాను. ఇది కూడా పింట్రెస్ట్ లోనే కేక్ డిజైన్ సెలెక్ట్ చేశాను అనమాట. కరెక్ట్ గా నాకు కావాల్సిన అవుట్పుటే వచ్చింది కేక్ కూడా. అండ్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. కేక్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. ఇంకా నాకైతే ఫేవరెట్ అండి రెడ్ వెల్వెట్ కేక్ అనేది, సో అందుకోసం అదే ఆర్డర్ ప్లేస్ చేశాను. కేక్ లుక్ కూడా చాలా బాగుంది కదా. ఈ రిబ్బన్స్ అనేవి జస్ట్ క్రీమ్ ఉంటుంది కాబట్టి దానికి ఇలా స్టిక్ ఆన్ చేసేయటం అనమాట. సో అదండి, ఇంకా నా ఈ డెకరేషన్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ గిఫ్ట్ ర్యాపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ప్రతి ఒక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ లావణ్య, ఐశ్వర్య, రాము స్టార్, ప్రియాంక, సరిత, చీకటి సుష్మిత, సౌమ్య, దివ్య సింపుల్ వ్లాగ్స్, రాహిల, అనితా నాయుడు, కృష్ణాయక్, శ్రీజ, జయంతి, సురేష్ రాథోడ్, ప్రణీత, షేక్ షబానా, శ్రావ్యశ్రీ, సంధ్యారాణి, సాయి సింధు, టాక్సన్ వ్లాగ్స్, రాజేశ్వరి, అయాన్ ఖాన్, సాకేత్, జస్విత, నీరూస్ వరల్డ్, బేబీ చిట్టి, అన్ను వెల్లంపల్లియ, సయ్యద్ ఆస్రా, శిరీషారెడ్డి, చిన్ని 9985, అషుజు వ్లాగ్స్, చింటూ, మింటూ, భారతి, మణికంఠ, కాశీ, లక్కీ చిన్ని, కందూరి లావణ్య, హర్షిని, స్వప్న మారేడు, అమలా గారు. భాను బర్త్డేకి విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ ఏ లాట్ అండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.